అది కూడా కట్ చేసి సగం సగం చేసుకోవాల్సింది అని పల్లవి అంటుంది. అమ్మో, అలా కట్ చేస్తే 5 గ్రాములు ఎక్కువ పోయినా నాకే నష్టం అంటూ శ్రేయ అంటుంది. ఇక రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ భానుమతిని చూశాడు కమల్. ఇదేంటి, బామ్మ ఒంటరిగా వెళ్తుంది, సర్లే దీన్ని ఎలాగైనా మళ్ళీ బుట్టలో వేసేయాలి అని కమల్ అనుకుంటాడు. వెంటనే బండి పక్కన పెట్టేసి కిందికి దిగి వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతున్నట్లుగా నాటకం ఆడుతాడు. హలో, ఏంటి తాతయ్య, నీ మాట సరిగ్గా వినబడట్లేదు, స్వర్గం నుంచి మాట్లాడుతున్నావు కదా, కాస్త గట్టిగా మాట్లాడు. అవునా, అలాగా, ఏం చేస్తాం తాత, బామ్మ నా మాట వినకుండా వెళ్ళిపోయింది, ఇప్పుడు మన ఇంట్లో లేదు, నేనేం చేస్తా చెప్పు అంటూ కమల్ నటిస్తాడు. ఇక ఇదంతా దూరం నుంచి చూసి భానుమతి